చూస్తే ఇక్కడెవరో ఉన్నారు అన్నట్టుగా చీకటిలో అలా కనబడుతుంటాయి స్తంభాలు. ఎవరో వచ్చున్నారా అన్నట్టుగా ఉంటుంది. పెద్ద చీకటితో ఉంటుంది. లోపలంతా కటిక చీకటి. ఇది లోపలికి వెళ్ళడానికి ఉపయోగించే ప్రవేశ ద్వారం అని కూడా అర్థం కానటువంటి ద్వారాలు ఉంటాయి. పెద్ద పెద్ద గడపలతో కూడినటువంటిదిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ చూసేవాడు ఎవ్వడు ఉండడు. ఇక ఎవ్వరికి కనబడదు. అంత చీకటిమయంగా, అంత భయంకరంగా నర్తనశాల ఉంటుంది. మనం కూడా ఒక్కొక్కసారి పెద్ద ఇంటిలో రాత్రిపూట చీకటి పడిపోయి కరెంటు పోతే చూడాలి, ఎంత భయం వేస్తుంది. మన ఇల్లే, మనం తిరిగిన ఇల్లే, ప్రొద్దుదాకా తిరిగాము. కానీ రాత్రి ఒక్కసారి కరెంటు పోయి చిమ్మ చీకటి అయింది. ఎక్కడేదుందో తెలియదు మనకు. కాసింత అడుగు వేస్తే చెంబు పడాల దాకి బండ్లు అంటారు. అమ్మ ఏం వచ్చిందా? మన ఇంట్లో మనమే భయపడతామే. అలా భయపడటానికి పదింతలుగా ఉన్న నర్తనశాల. అలాంటి నర్తనశాలలోకి బయలుదేరాడు భీముడు. ఇప్పుడు భీముడు ద్రౌపదీదేవి చెయ్యి పట్టుకొని అపారమైన ఉగ్రతతో నర్తనశాల ప్రవేశం చేశాడు. ఎందుకంటే నర్తనశాలకు వెళ్ళిన తర్వాత ఇక పట్టుకున్నాడు, చేతి చీకటిగా ఉంటుంది కాబట్టి. అప్పటిదాకా పట్టుకోలేదు. చీకటి పడింది. కీచకుడి యొక్క విధానాన్ని చదవాలి, అద్భుతంగా ఉంటుంది. వాడికి పోయే కాలం ఆసన్నమైనప్పుడు ఇలానే సంతోషపడుతుంటాడు ఎప్పుడైనా. అలా చాలామంది దొరికిపోయారు. ఎందరో వెళ్ళకూడని చోట్లలోకి వెళ్ళి చాలా సంతోషపడదామని వెళ్ళి దొరికిపోయి గౌరవాన్ని కూడా కొట్టుకొని, విలువలు కూడా కొట్టుకొని, భార్య ముందట, తల్లిదండ్రుల ముందట, బంధువుల ముందట తల దించుకొని పోయాడు. మంచి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. తగు జాగ్రత్త, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఆనందం వేస్తుందంటే పోయే కాలం ఆసన్నమైందని అర్థం. తగు జాగ్రత్త అని చెబుతున్నాడు ఇక్కడ. కీచకుడి యొక్క ఘట్టం. చీకటి పడింది. కీచకుడు సంతోషపడుతున్నాడు. నేను అనుకున్నది దొరికింది. ఇంత సంతోషంగా, ఇంత సునాయాసంగా నాకు దొరుకుతుంది అనుకోలేదు. దొరికింది. ఇవాళ నాకు పండగే. దేనికి పండగ? ముద్దైపోవడానికి పండగ. ఆ సంతోషములో మదిర సేవించాడు. విపరీతమైన కామోన్మాదంతో బయలుదేరి వస్తూ ఆయన నర్తనశాలలోకి అంత ఉత్సాహంతో వెళుతున్నాడు. ఉత్సాహటానికి, ముద్ద కావటానికి. కీచకుడు భీమసేనుడు ఉత్సాహం కారణం కీచక సంహారం. కీచకుని ఉత్సాహం కారణం శైలేంద్రి సమాగమం జరుగుతుందన్న ఆశ. అక్కడంటాడు, ఒక పెద్ద పర్వత గుహ ఒకటి ఉంది. ఆ పర్వత గుహలో సింహం ఒకటి పడుకొని ఉంది. లోపల సింహం ఒకటి పడుకొని ఉన్నదన్న విషయం తెలియక మంచి సంతోషముగా ఎగిరి గంతులు వేస్తూ చిన్న ఏనుగు పిల్ల ఒకటి తొండాన్ని ఆడించుకుంటూ ఆ గుహలోకి వెళితే ఎలా ఉంటుందో అలా వెళ్తున్నాడు. ఇప్పుడు అది బయట వస్తుందా? ఇక రాదు. లోపలికి వెళ్ళింది బయటకు వస్తుందా ఏనుగు పిల్ల? రాదు. సింహం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక అక్కడే ముద్దయిపోతుంది అన్న విషయం కీచకుడికి తెలియదు. చిన్న గున్న ఏనుగు పిల్ల ఎలా ఎగురుకుంటూ వెళ్తుందో అలా ఎగురుకుంటూ వెళ్ళాడు లోపలికి. మనస్సులో విపరీతమైనటువంటి కామకోరికతో వెళ్ళాడు. కీచకుడు నర్తనశాలకు ప్రవేశించాడు. భీమసేనుడు ఏమీ తెలియని వాడిలా సంకేత స్థలములో ఏ ఆసనం మీద తాము కూర్చుందామని ద్రౌపదీదేవి చెప్పిందో ఆ ఆసనం మీద ముందుగా వెళ్ళి ఒక ఉత్తరీయం కప్పుకొని కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు కీచకుడు వచ్చి ముట్టుకుంటాడు. భీముడు పైకి ఒకలా కూర్చున్నాడు, లోపల ఒకలా ఉన్నాడు. ఆయన కూర్చున్నప్పుడు కోపంతో తన అవయవములు ఏవి కదలకుండా నిగ్రహించుకొని వచ్చిన కీచకుడు తనను ముట్టుకొని ద్రౌపదీదేవిని ముట్టుకున్నానన్న భ్రాంతితో ఏ మాటలు మాట్లాడతాడో ఆ మాటలు వినడానికి సిద్ధపడిన వాడే కీచకుడు మాట్లాడే మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నాడు భీమసేనుడు. కీచకుడు గబగబా లోనికి వచ్చాడు. వాడి ఆత్మత వాడిది, ముద్దయిపోల తొందరగా. కాబట్టి తల్పం దగ్గరికి వచ్చాడు. ఒక మానవాకృతి కనబడింది. కనబడగానే ఆమె ద్రౌపదీదేవి అని అనుకున్నాడు. నాకన్నా ముందరే సంకేత స్థలానికి వచ్చింది. అప్పు ఏమనుకున్నాను, వచ్చి కూర్చుంది, ఎంత మాట తప్పనిదిరా అని మనసులో అనుకున్నాడు కీచకుడు. అనుకొని ఆయన గారు కిమ్మిరుడనే రాక్షసుని చంపిన భీమసేనుడి ఒంటి మీద చెయ్యి వేశాడు.
తిమ్మిరుడు అనేటువంటి రాక్షసుని చంపిన భీమసేనుడు. ఎందరో చంపారు భీమసేనుడు. అలాంటి భీమసేనుడి మీద చెయ్యి పడాలంటే అదృష్టవంతుడై ఉండాలి ఆయన చేతిలో చావటానికి. ఇప్పుడు వేశాడు చేతు, ఒంటి మీద చెయ్యి వేశాడు. వెంటనే కీచకునికి ఒంట్లో పులకరింతలు వచ్చాయి. మనస్సు పొంగిపోతుండగా ఇలా అన్నాడు, శైలేంద్రి, నేను మనోహరమై కంటికి ఇంపై చాలా విలువైన వస్తువులను ఏరి 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 నీకోసము తెచ్చాను. ప్రీతితో వాటినన్నింటిని స్వీకరించు. నేను ఇలా కానుక తేవడం నా జీవితంలో ఇదే మొదటిసారి సుమా. నేనెవ్వరికి కానుకలు ఇవ్వలే. సాధారణంగా శైలేంద్రి ఇప్పటి వరకు నన్ను చూడగానే ఆడవారందరూ నా మీద మరులు గొలుపుకొని నా కొరకు పడి వచ్చిన వారు ఉన్నారు, నా కొరకే వచ్చిన వారు ఉన్నారు, కలవరించిన వాళ్ళు ఉన్నారు. నా కొరకు కానుకలు తెచ్చిన వారే తప్ప నేనెవరికి కానుకలు తేలేదు. నేనే కానుకలు పట్టుకురావడం నా జీవితంలో నీ కొరకే తెచ్చాను. నీవి అదృష్టవంతురాలివి. అంటే ఎంత తన గురించి తాను పొగుడుకున్నాడో చూడండి. ఇంచుకోడు. ఇంకా కొన్ని నేను చదవలేదు, చదవకూడదు సభాపర్వంగా, మీరు వెళ్ళి చదువుకోండి. ఆ రకంగా పొగడటానికి అసలు అర్థం లేదిక. ఆయన అన్నాడు, నన్ను ఒక్కసారి చూసిన ఆడది ఇంకొక పురుషుడితో ఎలా జీవిస్తుంది? నా లావణ్యం ఒక్కసారి చూసుంటే నీవు నన్ను మర్చిపోవు అనే కోణములు మాట్లాడుతున్నాడు కీచకుడు. నా మాటలు వింటున్నావా? మాట్లాడవే. అంత చక్కటి మాట నైపుణ్యం ఉన్నవాడిని ఒక్క నీ విషయంలోనే నేనే నీ వెంబడబడి తిరగవలసి వస్తున్నది సుమా.